మీరు నువ్వు పిల్లోని నీ వైఫ్ని నువ్వు సంపాదించు చూసుకో. ఇంకా ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ప్రాబ్లం ఏం లేదు మేడం. ఇంత ముందుకే ఇక్కడికి వచ్చినప్పుడే ఏమన్నాడు అంటే మా రాంబాబా అయితే బయటకు వెళ్ళండి, ఆడు పైసలు కట్టకపోతే ఆయన పని చేస్తా ఈడనే ధీర్యాలు తీస్తారు మేడం. ఇప్పుడు ఆడొచ్చు అంటున్నాను, ఆ రోజు చెప్పినావు అంటే నేను ఇన్ని రోజులు ఎమ్మటి తాగినా తిన్నా చేసినా ఒక కంచనం నేను నీ ఇంట్లో తీసుకురాను వంట పెట్టుకున్నావు సొంత బామ్మడి లాగా ఇన్ని ధీరాలు తీస్తున్నావు. అడిగిపోతే నువ్వు మళ్ళీ పుసుకున్న వాళ్ళ మాటలే నన్ను కొడతావేమన్నా భయం అవుతుంది, అందుకే అని అంటున్నాడు. ఇప్పుడు నీకు భయం అయితే అప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నేను ఏడన్నా ఒక దగ్గర మంచిగా నీకు ఇక్కడ మేము మా ముందు అతను ఒక మాట ఎవరైనా ఒప్పుకున్నాక అతను మళ్ళీ చేయకపోతే మేము అడగమా? నిన్ను అడిగిన వాళ్ళు ఆయన అడగమా? నువ్వు భయపడితే వాళ్ళు ఎంత భయపడాలి? పిల్లల్ని ఎక్కడికో నీ దగ్గర నువ్వు 200-120 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయి నీకు ఠికానా లేదు, నువ్వేం చేస్తావు, ఎట్లా సంపాదించి ఎట్లా పెడతావు, నన్ను నిన్ను నమ్ముతారు. నేను ఎక్కడ పోతలేను, ఎక్కడ ఓన్ కూడా అంటున్నా, మీ కళ్ళ ముందు బతుకుతుంటా. అది కూడా మీకు మీరు అందుబాటులో లేకుండా దూరం ఉంటా, ఖాళీ ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ దూరంలో నుండి బతుకుతా నేను. ఎందుకు నేను కొట్లాడేది ఇట్లనే చెప్పారు ఇట్లనే చెప్పారు, మా దాంట్లో చెప్పారు మాత్రం వస్తుంది సిచ్యువేటివ్ పోయి ఈ లాస్ట్ ఎప్పుడు పోయినా నేను ఒక్క నిమిషం ఉండవయ్యా, నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు ఆవిడ నువ్వు ఇంతకు ముందు ఆవిడ వచ్చిందా లేదా అది అనవసరం, ఇంతకు ముందు నువ్వేం చేసావు అది అవసరం అనవసరం, నేను అది అడగట్లే. ఇప్పుడు ఇక్కడ ఒప్పుకొని ఏదైతే వెళ్తారో అది వాళ్ళు చేస్తారు, ఆయన చేస్తారు, అమ్మాయి చేస్తుంది. నువ్వు చేయడానికి రెడీ ఉన్నావా లేదా? ఊరికి అక్కడికి వెళ్తే ఇది చేస్తారు అది చేస్తారు ఇవన్నీ మాట్లాడక, ఇప్పుడు మాట్లాడుకున్నదే మాట. నువ్వు మేము ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత ఈ ఒప్పందానికి వాళ్ళు రెడీ, వాళ్ళు చేయని రోజు నేను అడుగుతా వాళ్ళని. ఒక అండర్స్టాండింగ్ కానీ అందరూ వచ్చి ఇక్కడ ఒప్పుకున్న తర్వాత అది చేస్తారా లేదా అన్నది మా మీద నమ్మకంతో వెళ్తారు, మేము కూడా అదే నమ్మకంతో వాళ్ళని వదలకుండా అడుగుతాం. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు రెడీ అంటే మాట్లాడు, ఇప్పుడు ఏమీ ప్రాబ్లంలే. నచ్చితే కలిసి ఉండడానికి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇంతవరకు ఏం అడగలేదు, అడిగినవన్నీ వదిలేసేయండి, ఇక్కడి నుంచి చేయాల్సింది మా దగ్గర వచ్చి ఉండమనండి. ఆవిడ కనుక ఆ ఇంటికి వెళ్తే నేనే వాతలు పెడతా, ఆవిడ పని ఆవిడ చూసుకుంటుంది, వాళ్ళ పని వాళ్ళు చూసుకుని ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో ఉండి చూసుకోమని అని చెప్తున్నాడు ఆయన. దానికి నువ్వు ఓకేనా? ఓకే అంటే ఉంటానంటే ఉండు, ఇది పక్కాగా ఒక అండర్స్టాండింగ్ రాసుకుందాం. ఈ అండర్స్టాండింగ్ ప్రకారం అమ్మాయి లేకపోయినా నేను ఊరుకోను, ఆవిడ లేకపోయినా నేను ఊరుకోను, నువ్వు లేకపోయినా నేను ఊరుకోను, ఎవరైనా ఒకటే. నువ్వు అక్కడ వెళ్ళి ఉంటే నీ బతుకు నీది, వాళ్ళ బతుకు వాళ్ళది, వాళ్ళ అమ్మ రాదు, ఎవరు నీ బతుకులు ఇంటర్ఫియర్ కారు, ఆ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళదు. ఇంకెంతకంటే ఏంటి? చీటికి మాటకి అప్పుడు ఎట్లా జోక్యం చేసుకుంటారు? ఆవిడ రాదంటే ఏ విధంగా ఎవరు వచ్చి జోక్యం చేసుకుంటారు? అర్థం ఏంటి? ఆవిడ మీ ఇంటికి రాదంటే నువ్వు ఇష్టం వస్తే పంపించు అని చెప్పాం, ఇది రాయిస్తాం. నువ్వు ఆ అమ్మాయిని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటావు చూద్దాం. ఆ తర్వాత ఒక 6 నెలలు నువ్వు కరెక్ట్గా అమ్మాయిని చూపించు, అప్పుడు నీకేం కావాలో అది మేము చేయకపోతే అప్పుడు అడుగు. మనిషి అన్నాక ఏదైనా మాట అంటే మాట నిరూపించి చూపించాలి. చూపించిన రోజు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. మన వెనక 100 గోతులు పెట్టుకొని నేను మహాత్ముడిని అంటే మటుకు ఎవరు నమ్మరు. సో నీ సైడ్ ఉన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఎప్పుడు తాగావో, ముందు తాగావో, వెనక తాగావో, ఎప్పుడో తాగావు కదా, తాగడం అయితే తాగావు కదా. అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? నువ్వు తాగినందువల్లే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావో నీకే తెలియదు. సో నీ జీవితంలో తాగుడు అనేది ఉందా లేదా? అలాగే నువ్వు తాగుడు అనేది అలవాటు చేసుకుంటే ముందు మానేయమ్మ. ఎందుకంటే నువ్వు అసలు ఎలా ఉన్నావు నీకు అర్థమవుతుందా? ఎంత వీక్గా ఉన్నావు నీకు తెలుస్తుందా? నీ ఆరోగ్యం బాగుపడాలంటే ముందు మంచిగా తిని పడుకొని రెస్ట్ తీసుకోవాలి. నువ్వు తాగుడు అనేది సగం నిన్ను అది తాగుడే తినేస్తుంది. ఆయన తాగుడు వల్ల వచ్చాక ఏంటి వైపరీత్యాలు చెప్పారు ఆయన. నీకు దయ్యం పట్టడాలు భూతాలు పట్టడం కాదు అది ఆ తాగుడు వల్ల వచ్చేది. ఆ కళ్ళు తాగితే వచ్చేది. అలవాటు ఉంటే దయచేసి మానుకో. నీ గురించి కాకపోయినా నీ పిల్లల గురించి మానుకో. నెక్స్ట్ రెండో బిడ్డ పాప బాబా పుట్టిన తర్వాత ఆపుతావా? అది లేదు మళ్ళీ తర్వాత కూడా కట్టు. కానీ ఆ అమ్మాయి చచ్చిపోద్ది తెలుసా? అమ్మాయికి తిండి పెట్టడం లేదు, అమ్మాయి హెల్త్ చూసుకోవడం లేదుగా, నీకు వచ్చి పౌరుషం వస్తుంది. మొత్తం తప్పులు అమ్మాయివే అని చెప్పక నీ సైడ్ అది మరి అలాంటప్పుడు ఊరుకో. అందుకని నువ్వు నీ ఏదో మొత్తం అమ్మాయి తప్పు చేసిన అన్న లెవెల్లో మాట్లాడక నువ్వు మాట నిలబెట్టుకో. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకున్న రోజు నువ్వు మళ్ళీ మాట్లాడు, అప్పుడు మేము మాట్లాడతాం. ఇప్పుడు చూద్దాం సార్, అక్కడే ఉంటాడు. మీరు ప్లేస్ చెప్పండి, ఎక్కడైనా చెప్తారు అక్కడే వచ్చి ఒక రూమ్ తీసుకొనివ్వండి, ఉండనివ్వండి. ఆ అమ్మాయిని మటుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళకూడదు, వాళ్ళ ఇంట్లో ఉండనివ్వండి. దగ్గరుండి చూసుకుంటాడు అంటున్నాడు అతను. ఏదైనా అవసరం వచ్చినప్పుడు అతను పిలిస్తే వాళ్ళ అమ్మగారిని రమ్మనమనండి, చూడమనండి. దీనికి మీకు డైరెక్ట్గా నా నెంబర్ నేను మీకు ఇస్తా. మీరు ఏం తేడా వచ్చినా మీరు నాతో మాట్లాడండి.
సరేనా? ఓకే, బయలుదేరు. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే.